फोटोस నమస్కారం ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మున్సిపాలిటీలో ఒకసారి మీరు చూస్తే అది 30 ఫీట్ల రోడ్డు. ఒకసారి అక్కడ చూడండి, 30 ఫీట్ల రోడ్డు మొత్తం డ్రైనేజ్ లెక్కలు తయారైంది. అంటే ఈ కేవలం భరత్ నగర్ ఒక ప్రాంతంలో మాత్రమే. టోటల్ గా ఇదే రకంగా 30 ఫీట్ల రోడ్లో మొత్తం నీళ్లు ఆగి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ రోగాల పాల్పడుతున్నారు. ఈ రోడ్స్ డ్రైనేజ్ లేనందుకు ప్రతి ఇంటి ముందర ఇదే విధంగా ఆగినాయి. ముఖ్యంగా మేము తెలియజేయడం ఏమనగా, తెలంగాణ రాష్ట్రంలోనే పన్ను వసూల్లో 3వ స్థానం ఉంది. దాన్ని మాత్రం ఇంత పెద్దగా పేపర్ కేపించుకుంటారు, కానీ మళ్ళీ అభివృద్ధిలో చివరి స్థానం ఉంది. ఒకసారి చూడండి, అభివృద్ధిలో చివరి స్థానము, పన్నుల వసూల్లో మొదటి స్థానం ఉందంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరి పన్నుల వసూల మీద ఉన్నటువంటి ధ్యాస రోడ్ల మీద, డ్రైనేజ్ మీద, మౌలిక సదుపాయాల మీద ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఏమాత్రం పనిచేయడం లేదు. మా డిమాండ్ ఒకటే, వెంటనే రోడ్స్, డ్రైనేజెస్, ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు కానీ వీటన్ని వెంటనే వేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కోట్లాది రూపాయలు ఇక్కడ నుంచి రెవెన్యూ ఉన్నా కనీసం ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కనీసం పట్టించుకోకుండా ఈ రకంగా డ్రైనేజ్ ఆగడం వల్ల చాలా మంది మలేరియా, డెంగ్యూ రోగాలతో ఈ యొక్క ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రోజుకో కొట్లాట ఇడ. ఎందుకంటే ప్రతి ఇంటి ముందర నీళ్లు ఆగడం వల్ల ఇంటి పక్కల వాళ్ళకి, ఇంటి పక్కన వాళ్ళకు యుద్ధం పడుతుందంటే ఒకసారి ఆలోచన చేయండి. ఆ రకంగా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మున్సిపాలిటీ శాఖ వారు వెంటనే భరత్ నగర్ కి రోడ్లు వేయాలా, డ్రైనేజ్ వేయాలా. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మున్సిపాలిటీ 3వ స్థానం ఉంది, కానీ అభివృద్ధిలో చివరి స్థానం ఉంది. మా డిమాండ్ ఒకటే, ఈ ఐజ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో 16 వార్డుల్లో ఇదే విధంగా నీళ్లాగినాయి. మరి స్థానిక యంత్రాంగం వెంటనే చర్య తీసుకుని రోడ్స్ వేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.